రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ఈ నెల 26న వికలాంగుల ఆకలికేకల ఆవేదన మహా ధర్నాకు చలో హైదరాబాద్. ఈ రోజు ఆసిఫాబాద్ పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం వద్ద నవంబర్ 26న వికలాంగుల, వృద్ధుల, వితంతువుల, ఒంటరి మహిళల చలో హైదరాబాద్ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. కరపత్రాలు విడుదల చేసిన కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ, విహెచ్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇస్లాంబిన్ హసన్, విహెచ్పీఏ జిల్లా అధ్యక్షులు బన్నమూర్తి, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ మాదిగ, విహెచ్పీఎస్ జిల్లా నాయకులు కూటికల రాజయ్య, దూరం శ్రీనివాస్, నారాయణ గౌడ్, పాలకురావు సంతోష్, మొండి మడవి డోను తదితరులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ జాతీయ నాయకులు రేగుంట కేశవరాం మాదిగ, విహెచ్పీహెచ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని వికలాంగుల 6,000 రూపాయలు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, కూలీ కార్మికులకు, బీదా కార్మికులకు, ఒంటరి మహిళలకు 6,000 రూపాయలు చెల్లించాలని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని డిమాండ్తో మరి మొన్న 18 నుండి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు వందలాది మంది వికలాంగులు రిలే నిరాహార దీక్షను మరి చేయడం జరిగింది. వికలాంగుల ఆకలికేకల ఆత్మగౌరవ మరి ఆవేదన దీక్షను మరి కొనసాగించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు, వితంతువులకు 4,000 రూపాయలు చొప్పున ఆసరా పెన్షన్ వెంటనే డిమాండ్తో ఈ నెల 26వ తేదీ నాడు మరి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించి వికలాంగుల మహాధర్నాకు కొమరాపూర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు చెందినటువంటి వికలాంగులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో హాజరు కావాల్సిన సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి పోరాడంది ఏది కూడా రాదు. మరి మనకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడానికి వికలాంగులందరూ కూడా అధిక సంఖ్యలో హాజరై ఆ యొక్క హైదరాబాద్ ఇందిరా పార్క్ నిర్వహించే వికలాంగుల మరి మహాధర్నాను జయప్రదం జరిగే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై వికలాంగ్, జై జై వికలాంగ్, జై మండలి సమాధిగా. బెజ్జూర్ మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కట్టే ప్రవీణ్ ని సిర్పూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు కొనేరు కొనప్పగారి అనుచరులు ఘనంగా శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు, సర్పంచు, ఎంపీటీసీలు, సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్లు, కొనేరు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొమురం భీం మనవడు కొమురం సోనేరావు మరియు తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ మరియు ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బుర్స పోచయ్య. కొమరం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోని పోతేపల్లి గ్రామంలో ఆదివాసీల ఆరాధ్య దైవం జల్, జంగల్, జమీన్ మా ఊరిలో మా రాజ్యం అనే నినాదంతో తుడుం మోగించిన కొమురం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కొమురం భీం మనవడు కొమురం సోనేరావు, తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్ మరియు ఆదివాసీ కొలవార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బుర్స పోచ్చయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ చైర్మన్ సిడం గణపతి, టీపీసీసీ కార్యదర్శి హర్షద్ హుస్సేన్ మరియు ఆదివాసీ రాష్ట్ర నాయకులు, గోండ్వాన రాష్ట్ర నాయకులు సిడం అర్జు మాస్టర్ మరియు వివిధ నాయకులకు గ్రామస్తులు మరియు మండల ఆదివాసీ నాయకులు బాజా భజంత్రీలతో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కొమురం భీం విగ్రహానికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కొమురం భీం మనవడు కొమురం సోనేరావు మరియు తుడుం దెబ్బ రాష్ట్ర కన్వీనర్, ఆదివాసీ కొలవర్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్స పోచయ్య మాట్లాడుతూ నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీం, అడవిని జీవనోపాధిగా చేసుకున్న కొమురం భీం నిజం సర్కార్ను ఎదిరించాడని తెలిపారు. నిజం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేసి, పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని జల్ జంగల్ జమీన్, భూమి, అడవి, నీరు, మాదే అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని కొనియాడారు. కొమరం భీం ఆదివాసీ ఆత్మ గౌరవ ప్రతీక అని అన్నారు. ఆదిలాబాద్ అడవుల్లో కొమురం భీం పోరాటం జరిగి నేటికి 74 ఏండ్లు పూర్తి కావస్తుందని తెలిపారు. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సా ముండా తిరుగుబాటు చేశారన్నారు. ఆదివాసీల క్షేమం కోసం చివరి వరకు పోరాడిన గొప్ప యోధుడు కొమరం భీం తమ అస్తిత్వం కోసం ఆదివాసులు నేటికి అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ఆదివాసీ భూ రక్షణ చట్టం 1/70 చట్టం అమలు చేయడం లేదని వాపోయారు. ఆదిలాబాద్లో నివసిస్తున్న 9 తెగలకు సంబంధించిన ఆదివాసీ తెగలు ప్రస్తుతం మనుగాడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబేజారి లొద్దుల్లో 12 గూడాలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమరం భీం వారసత్వం నేటికీ దండకారణంలో కొనసాగుతుందని అన్నారు. కొమరం భీం గడ్డ ఉద్యమాల గడ్డ స్ఫూర్తిదాయ ఉద్యమ పోరాటాలకు సింహం కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ అని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లాల 9 తెగల ఆదివాసీ పెద్దలు, నాయకులు, మహిళలు, యువకులు, గోండ్వాన రాష్ట్ర, జిల్లాల నాయకులు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.